శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సుబ్రూహ్ ఇది అమ్మవారి 2 అక్షరాల నామం. ఇది 461వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సుబ్రువే నమః అని చెప్పాలి. సు అంటే శుభప్రదమైన అని, బ్రూహ్ అంటే కనుబొమ్మలు కలిగినది అని. స్త్రీలకు కనుబొమ్మలు 2 కలవకుండా ఉండడం శుభలక్షణం. ఈ లక్షణాన్ని ఉత్తమ అంగ సాముద్రిక లక్షణంగా చెప్తారు. భ్రూమధ్య ప్రాంతంలోనే ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందరి ఆజ్ఞాచక్రం నందు శుభముగా వర్ధిల్లునది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. శుభప్రదమైన కనుబొమ్మలు కలది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. శోభన ఇది అమ్మవారి 3 అక్షరాల నామం. ఇది 462వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు శోభనాయై నమః అని చెప్పాలి. శోభన అంటే సౌందర్య శోభ కలిగినది అని అర్థం. సౌందర్యము, పవిత్రత, స్వచ్ఛత ఈ 3 లక్షణాలు కలిస్తే శోభనత్వం సిద్ధిస్తుంది. అమ్మవారి రూపం సౌందర్యవంతంగాను, భావాలు స్వచ్ఛంగాను, సాన్నిధ్యం పవిత్రంగాను ఉంటుంది. అందువల్ల అమ్మవారు నిత్యము శోభాయమానంగానే ఉంటుంది. మంగళకర సౌందర్య శోభతో విరాజిల్లునది అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. సురనాయిక ఇది అమ్మవారి 5 అక్షరాల నామం. ఇది 463వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సురనాయికాయై నమః అని చెప్పాలి. సుర అంటే దేవతలకు అని, నాయిక అంటే నాయకురాలు అని. దేవలోకంలో ఉండే వారందరూ దేవతలే. నేపథ్యంలో ఉండి అంటే బ్యాక్గ్రౌండ్లో ఉండి క్రింది లోకాల వారిని నడిపేవారు దేవతలైతే, ఆ దేవతలకు నేపథ్యంలో ఉండి వారిని నడిపేది అమ్మవారు. దేవతలకు ఏ విధమైన కష్టం వచ్చినా వారందరికీ ముందు తాను ఉండి నడిపించి అన్ని విధాలా ఆదుకొని వారిని రక్షించి పరిపాలిస్తుంది అమ్మవారు. సకల దేవతలకు ముందుండి నడిపించు నాయకురాలు అని ఈ నామానికి అర్థం. శ్రీమాత్రే నమః. కాలకంఠి ఇది అమ్మవారి 4 అక్షరాల నామం. ఇది 464వ నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కాలకంఠ్యై నమః అని చెప్పాలి. కాల అంటే నల్లని అని, కంఠి అంటే కంఠము కలది అని. కాలకూట విషాన్ని మృంగకుండా తన కంఠం వద్దనే దాన్ని ఉంచడం వలన శివుని కంఠం నల్లగా ఉంటుంది. శివునిలో సగభాగం అమ్మవారే కాబట్టి అమ్మవారి కంఠం కూడా నల్లగానే ఉండక తప్పదు. ఇది బాహ్యార్థం. కాలాన్ని తన కంఠమునందు కలదు కాబట్టి అమ్మవారు కాలకంఠి. ఇది అంతరార్థం. గుటక వేసిన, చిటిక వేసిన అవి 2 కాలాన్ని కొలిచేందుకు ఉపయోగపడేవే. శ్వాస ప్రారంభం జనన కాలాన్ని, శ్వాస పరిసమాప్తం మరణకాలాన్ని సూచిస్తాయి. ఈ రెంటి మధ్య ఉండే కాలమే ఆయుర్దాయం. అంటే శ్వాస ఒక విధంగా ఆయుర్దాయ కాలాన్ని కొలుస్తుంది అన్నమాటే కదా. మరి ఆ శ్వాస కంఠంలోని శ్వాసనాళం ద్వారా జరుగుతుంది. అమ్మవారి ఉచ్ఛ్వాస నిశ్వాసలు విశ్వానికి ఆయుర్దాయ కాలాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి కాలాన్ని తన కంఠమునందు కలది అని చెప్పుకోవడం సమంజసమే అవుతుంది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. నల్లని కంఠము కలది అని, కాలమును తన కంఠమునందు కలది అని ఈ నామానికి అర్థాలుగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. కాంతిమతి ఇది అమ్మవారి 465వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు కాంతిమత్యే నమః అని చెప్పాలి. కాంతిమతి అంటే ప్రకాశవంతమైన శరీరము కలది అని. అమ్మవారు వెలుగుల ముద్ద అయినప్పుడు ఆమె శరీర అవయవాలన్నీ తేజోవంతంగానే ఉంటాయి కదా. అయితే ఈ కాంతి మిరిమిట్లు గొలిపి దర్శించే వారి కళ్ళు చెడిపోయే కాంతి కాదు. ఆమె రమణీయమైన రూపానికి ఉండే కమనీయమైన కాంతి అది. అమ్మవారి మతి నిత్యము స్వచ్ఛంగా, నిర్మలంగా, మంచి కుశలత్వముతో ప్రజ్ఞానవంతంగా ఉంటుంది. అందుకని అమ్మవారి మతి కమనీయమైంది, కాంతివంతమైనది. మొత్తానికి ఈ నామానికి ఈ రకంగా అర్థాలు చెప్పుకోవచ్చు. ప్రకాశవంతమైన శరీరం కలది అని, ప్రజ్ఞానవంతమైన మతి కలది అని ఈ నామానికి అర్థాలు చెప్పవచ్చు.
శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.